అమ్మయ్య, ఈ రోజుతో ఈ శని వదిలిపోతుంది. 6 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు. అక్క, ఈ నెల మేము హైదరాబాద్ వెళ్తున్నాము. ఈ ఒక్క నెల అత్తమ్మని మీరు చూసుకోండి. ఏంటి, ఈ రోజుతో ఈ శని వదిలిపోతుంది అంటే మళ్ళీ నెల రోజులు ఉంచుకో అన్న. అవేం కుదరదమ్మా, తీసుకొచ్చి మీ ఇంటికాడ వేస్తాం, నువ్వేమన్నా చేసుకో. అయినా మీరిద్దరు గొడవ పడకుండే. నాకు 2 కొడుకులు పుట్టిల్లని నేను ఎంతో సంతోషపడ్డా. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా చూసుకుంటాడు అనుకున్నా. వాళ్ళు రాన చనిపోయినాక అయిన పని కాని పని చేసి వాళ్ళని చదివిచ్చి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసిన. కానీ ఈ రోజు మీ నలుగురు మధ్య బుక్కడు బువ్వ కోసం నలిగిపోతా అనుకోలేదు. అయినా మీరు బాధపడకండి, నేను ఎక్కడికన్నా వెళ్ళి భిక్ష అడుక్కుంటా గానీ నేను ఇక్కడ ఉండనులే. మంచిది. మీరు గొడవ పడకండి, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నాకు పట్టిన గతి మీకు రాకుండా చూసుకోండి. వెళ్ళొస్తా. వెళ్ళొస్తా కాదు, వెళ్తా, ఇక రాను. రాక్క, బాగున్నావా అని చందన? బాగున్నక్క, నువ్వు బాగున్నావా? ఇల్లు గిల్లు పెద్దగానే ఉన్నది కదా, బాగానే చదువుకున్నావు నీట్గానే. బెడ్ గిడ్డు జోరుగానే ఉన్నది. ఇల్లు పెద్దగా ఉన్నది, బెడ్ కూడా జోరుగా ఉన్నది. అయినా ఇంత పెద్ద ఇల్లు కట్టడం నీకు సాధ్యం కాదు, కానీ ఎంత రెంటు? అవునక్క, కట్టడం సాధ్యం కాదనే కట్టిన ఇల్లునే 40 లక్షలు పెట్టి తీసుకున్నాం. ఏంటి, 40 లక్షలా? అక్క, 40 లక్షలు. నువ్వు కూర్చున్న బెడ్ కూడా మొన్నే తీసుకున్నాం 25,000 పెట్టి. అవునా, బాగుంది చందు. అయ్యో అక్క, ఇంత ముందుకు చందన అన్నావు, వే అన్నావుగా, ఇప్పుడేంటి సడన్ గా చందు అంటున్నావు? ఇది మంచి మనసు చందు, అందుకే. సరే, వచ్చే వారం మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు అందరు కలిసి రండి చందు, మర్చిపోకండి. అది అక్క, కార్ రిపేర్ వచ్చింది, పిల్లల్ని వేసుకొని బస్సులో రావడం అంటే ఆయన ఒప్పుకోడక్క. అయ్యో, అదెంత పని, మా ఇంటి నుంచి కారు పంపిస్తలే, అందరు కలిసి రండి, సరేనా? మర్చిపోకు. సరేరా, నాకు టైం అయిపోయింది, మరి నేను వెళ్ళొస్తా. అత్తయ్య, ఈ హాట్ వాటర్ తాగండి. అత్తయ్య, ఈ సిరప్ తాగండి. అత్తయ్య, ఈ వేడి వేడి అన్నం తినండి, జల్దీ తగ్గుతుంది. అత్తయ్య, ఈ గోలేసుకోండి. అయ్యో, పిల్లలకు అన్నం ఉండాలి, అత్తయ్యకు టీ ఇవ్వాలి. పొద్దుగా లేస్తే చాలు పాడుపడ్డ టీషర్ట్లు వేసుకొని తిరుగుతారు ఇల్లంతా. షీ, బట్టలు లేనట్టు ఏమాత్రం ముద్దుగా చీర కట్టుకొని తిరగచ్చు. మా రోజుల్లోనైతే చీర కట్టుకొని గాజులు వేసుకొని ఎంత పద్ధతిగా ఉండేటోళ్ళం. షిషి, మీ కూతురు కూడా ఆడ వాళ్ళ అత్తింట్లో టీషర్ట్లు వేసుకొని తిరుగుతుందట, అక్కడ పోయి చెప్పుకోపో. అన్నం కూర వండుతుంది, అందులో ఉప్పు ఉండదు, కారం ఉండదు, రుచి ఉండదు, పసి ఉండదు. కూరలు రుచి పసి లేవు అంటాను, మరి పొద్దుగా లేచి నువ్వు వండుకుంటే ఏంది, నీ చేతులు ఏమన్నా ఇరిగినాయా, లేకుంటే ఎవడన్నా ఎత్తుకపోయిండా? అరే ఒక్క మాట అననీయది, ఒక్క మాట కింద పడితే చాలు అందుకొని ఏదోటి అనుడే. మాటకు మాట ఇస్తుంది, అయినా దీన్ననేం లాభం, మా బాడకవును అనాలగాని. అవు, మళ్ళా మాటకు మాట ఇస్తాను. నేను ఇక్కడ ఏమైనా గిన్నె దోమనికి, బట్టలు వినడానికి, ఇల్లు ఊడడానికి పని మనిషిలాగా వచ్చినా అనుకుంటానవా? మాట అంటే వడనే పడది, బద్మాషిది. పెద్దదానివి కదా అని ఏదో రెస్పెక్ట్ ఇస్తాను, ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో మళ్ళీ నేను తిరిగి అనాల్సి వస్తే చెప్తున్నా.
ఓ ఇక నువ్వు ఇస్తాను రెస్పెక్ట్ ఇట్టు కొడుకుకు ఎడ దొరికినవే నువ్వు నా కొడుకు మందు పెట్టినట్టున్నావు నువ్వు అయినా మందు పెట్టే ఆప్షన్ ఉంటే మా ఆయనకి ఎందుకు పెడతా నీ టార్చర్ తట్టుకోలేక ముందే నీకు పెడతాను ఏమైనా ఫోన్లు పట్టుకొని కూర్చొనుడు ఫోన్ చేయంగానే బయటికి పోవుడు ఏడ తిందాం ఇవాళ ఏ రెస్టారెంట్కి పోదాం ఇదే కథ మీది ఏ ఇంట్లో వండుకొని తిందాం అనేది ఏమైనా ఆలోచన ఉన్నదా మీకు తిరుగుడే తిరుగుడు ఫంక్షన్లు అనగానే ఉరుకుతారు కలిసి జంటగా 50 సంవత్సరాలైనా నువ్వు ఏదైనా ఫంక్షన్ పోతే మామయ్య కొంగు ఉప్పుకుంటే వెనక పడేస్తాడు మేము అట్లా కాదా ఏమో ఇది మాట మాట అంటాది దీన్ని ఏమనకపోవడమే మంచిది